వెల్కమ్ టు జీవీ న్యూస్. 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి ప్రచారం. ఇంటింటికి ప్రచారం నిర్వహించిన 6వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా భారీ ఎత్తున ప్రచారం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. ప్రచారంలో పాల్గొన్న సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు. సంగారెడ్డి పట్టణంలోని 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి ఇంటింటికి తిరుగుతూ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో తను ఓటు వేసి గెలిపించాలని కాలనీ వాసులను కోరారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో కాలనీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని విజయలక్ష్మి తెలిపారు. కానీ సంస్థలను పూర్తిగా సమీక్షించామని, కాలనీలో ఎక్కడ ఏం పని చేయాలో తనకు బాగా తెలుసు అని, ఇప్పటికే 6 వార్డుల్లో పూర్తిస్థాయి సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో లేవని, తనను గెలిపించిన తర్వాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యం, 100 డ్రైనేజ్ సిస్టమ్, ప్రతి ఇంటికి ప్రధాన రహదారికి రోడ్ లింక్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, గత పాలకులు చేసింది ఏమీ లేదు అని, తాను పూర్తి స్థాయిలో 6వ వార్డుపై దృష్టి పెట్టి 100% పనులు పూర్తి స్థాయిలో చేసి నేర్పిస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నానని, ఖచ్చితంగా భారీ మెజార్టీతో తనను గెలిపించాలని విజయలక్ష్మి కోరారు. ये वार्ड में आने से बड़ा मकसद ये है वार्ड के लोग मिलके हमारा कैंडिडेट अच्छा होना, काम करने वाले सेट कर लेंगे बोलने का इरादा, काम करने वाले होना, सबको मौका दिए, मौका आप आओ हमारे पास बोलने से आगे बढ़े। मैडम भी जो है ना एम्प्लॉय थे ग्रेड 1 के, उसके बाद रिटायर्ड हुए, सर्विस में से आप लोग सपोर्ट करो, हम आपके साथ हैं, आपको आपके साथ मोड चोरी गोईंगणी असतं हसेर लगा గుర్తుకే మన ఓటు గుర్తుకే జై తెలంగాణ అన్న అన్న జై తెలంగాణ जय साहब वोट तो दावा खत्म हो गया अंकल नमस्ते जय तेलंगाना जय तेलंगाना कैसा करेंगे प्रश्न इधर रहेंगे गली में ये आखिर ये बाजू में इधर ये बोर्ड है क्या रिटर्न इधर जावेद के घर के पास सुनने ने बस निकलो तो उधर निकलते थे मक्का के बेल्ट को निकलते थे खाने के लिए मोमो दे देना यार इससे बोल दिया मैं आपको इधर इधर चीज है तो बीच में से नहीं निकलना समझ गए ना बस वो ख्याल करके काम करो हमारे तो दिल की तसल्ली जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना
मेरा बोलने का मतलब क्या है, उनको क्या चाहिए, वोट और जीत, उनको क्या चाहिए, काम चाहिए। हम लोग वही पूछते कभी भी। बस दूसरा हमारे को हमारे नोट नको, हमारे नोट नको, तुमको वोट चाहिए, हमको काम चाहिए, बस डंके की चोट चाहिए। नहीं हम लोग क्या है, हम लोग वही पूछते भाई हम लोग क्या है, अब देखो कल हमारा दोनों मेरा मारेपल्ली है, मारेपल्ली का बोला ऐसा జై తెలంగాణ అది అలవాటు అయిపోతుంది అది అది చెప్పకూడదు అవి చదువుకున్న వాళ్ళు అట్లా చెప్పకూడదు రాజేంద్ర నాయక్ జయపూర్ నాయక్ అన్న బంద్ చేసి జాబ్ నాకు నిన్న అన్నారు మన స్వామి గౌడ్ గారు నేను వీళ్ళందరం కలిసి సేవ చేయాలని ఇంకా వాసించి కాదు ఎందుకంటే మాకు ఆల్రెడీ అన్ని సెటిల్ అక్కడ ఉన్నప్పుడు కూడా నేను పబ్లిక్ కోసం కొట్లాడు కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినా మాకేం లేదు ఇప్పుడు ఈ రోడ్ రోడ్డు మరీ ఘోరంగా ఉన్నది అందరూ వచ్చి పోవడం వేరు వెంకట నిలబెట్టి చూడండి గెలిపించి చూడండి అది ఇక్కడ కాకుండా మన ఊరిలో కాకుండా చుట్టుపక్కల ఎవరో హాస్టల్ పిల్లలన్నీ నాయకుడు మధ్యలో ఒక ఇప్పుడు మనం ఎప్పుడు ఒక 5 years బ్యాక్ చూపించుకున్నాం దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్ में डाला है, एमएलए के इलेक्शन में डाला था। ఎలక్షన్లో ఎమ్మెల్యే అప్పుడు ఈడ क्या बोलते हैं बोलना हमारे को कार बोलते क्या है మా ఎమ్మడి ఎరగాలి మొన్న కనబడుతుంది మాకేముంది జరిగి ఒక రోడ్ వేసిందంటే సెట్ అయిపోతుంది తెలుసు నాకు తెలియదా